దండం పెట్టి చెప్తున్నాం. ఈసారి మాత్రం గుణపాఠం చాలా పెద్దగా ఉంటది. ఎందుకు ఏ విధంగా చెప్తారు గుణపాఠం? ఎందుకంటే చాలా మోసం చేసిండ్రు రైతులను. ఏం చేసిండ్రు? అన్ని ఇస్తాడట. ఉద్యమం నుంచి కేసీఆర్ అంత అవగాహన ఉండి రైతుల వంక ఏడుస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. 1500 ఎకరాలు ఎండిపోతుంటే పట్టించుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2 ఎకరాలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. 2 ఎకరాలు కాదు, మొన్న కేసీఆర్ పోతే మరి నీళ్ళు ఎట్లా దుంకినాయి? మరి రైతులు ఎందుకు ఏడుస్తున్నారు? మరి రైతుల బాధ ఎందుకున్నది? సినిమా స్టోరీలు అటగా. మరి మీ స్టోరీ ఏం నిజం చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీ స్టోరీ నిజం చెప్పండి బాబు. దండం పెడతా సారు ముఖ్యమంత్రి మీరు. మరి రైతుల గురించి ఒకసారి బాధం చెప్పండి మీరు. 10 రాజకీయ నాయకుడు మా కేసీఆర్ దేవుడు. మరి రైతులకు ఈ విధంగా మోసం చేస్తే న్యాయమా అన్యాయమా మీరు ఆలోచన చేయాలి. గడ్డ నుంచి సవాల్ విసిరు మీరు. సవాల్కు స్వీకరిస్తున్నాం మేము. మా చేతనైనంత వరకు రైతుల నుంచి ఏం చెగదాకాలనో నీకు దాకుతుంది, ఏం చేయాలనో మేము చేస్తాము. చాలా పంటలు మస్తున్నాయట కదా, నీళ్లు మంచిగా ఇస్తున్నారట. చూసుకోండి, వచ్చి చూసుకోండి. రంజిత్ రెడ్డికి ఎట్లుండబోతుంది? రంజిత్ రెడ్డి గౌతమ్ చూసిండు. పగోనికి పంచాంగం అడిగితే పగడికే సావన్నాడంట. ఇది మాత్రం వాస్తవం. ఎవరికి కూలం లేదు, చేవేల గడ్డకు కూలం లేదు. రంజిత్ రెడ్డి ఒక సీనియర్ గా, ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా, కార్యకర్తగా చెప్తున్నా. ఈ రోజు ఎవరికి నువ్వు కూలం లేవు. మా కేసీఆర్ దయ వల్ల, మా కార్యకర్తల దయ వల్ల, మా కేసీఆర్ దయ వల్ల మా రాష్ట్రం ఇచ్చిండ్రు నీకు అవకాశము. నువ్వు గెలిచినావు. ఈ రోజు అభివృద్ధి కోసం అంట, మీ అభివృద్ధి కోసం ఏం చేసినావు? ఒక్క ప్రశ్న అడుగుతా. నా సవాల్కు నువ్వు స్వీకరించి తాండ్రి వస్తావా? నేను బయట కూర్చుంటా టీవీలో. నువ్వు లైవ్ ఇస్తావా? లైవ్ లో కూర్చుంటా నేను. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు రంజిత్ రెడ్డిగా? నేను అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నన్ను కాంగ్రెస్ లో గెలిపిస్తే మళ్ళీ మీకు 5 ఏళ్ళు సేవ చేస్తా అంటున్నా. వీడికే మోసపోయినాం. ఇప్పుడు నమ్మితే లేదు, తెలంగాణలో అసలు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అని అంటున్నారు. వీళ్ళ నుంచి కాదు, గట్టిగా చెప్తున్నా బిడ్డ, మీ నుంచి కాలేదు. తెలంగాణ పుట్టింది రైతుల కోసం, అన్ని కులాల కోసం, అన్ని మతాల కోసం. క్రిస్టియన్ మా ఇష్టం. మీ కేటీఆర్ అమెరికా వారిపోతాడని రాజగోపాల్ రెడ్డి అంటుండు. రాజగోపాల్ రెడ్డి దాతకు దిగిన ఫోటో కూడా ఉన్నది నా దగ్గర. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏమన్నావు? బీజేపీలోకి అయ్యి ఏమన్నావు చెప్పు? బీజేపీ గెలుస్తుంది అన్నావు. మరి బీజేపీ ఎక్కడ పోయింది? మరి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన అని అడుగుతున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు? మీ నాయకుడు 2 లక్షల కోట్లు తిన్నాడట. అన్నా, మా నాయకుడు తిన్నాడో అనవసరం. మా రైతులు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతాను అన్నా. చెప్పులున్నాయి, 100 కోట్ల చెప్పులున్నాయి. కోట్ల చెప్పులు దేపితే నువ్వు ఉంటావా? ఇంకోటి డైవర్షన్ చేస్తున్నారు, పబ్లిక్ ను అవలా చేస్తున్నారు. మీరు ఇంకోటి మీరు ఏం చేస్తున్నారు అన్న? సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు పాలన ఏం చేస్తున్నారు? ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న, ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులు చాలా బాగున్నారంట. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం బాగున్నది? ఏం బాగలేదు. మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు లాగా రైతులం రోడ్ ఎక్కుతాము. కేసీఆర్ ఏందో చూపిస్తాము. కేసీఆర్ దారి ఎవరు తీస్తారో మేము చూస్తాం అన్నా. మేము రెడీ ఉన్నాం సార్ ముఖ్యమంత్రి గారు, మేము రెడీ ఉన్నాము. మేము
కొండ విశ్వేశ్వరరెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి పరిచయం, పాత పరిచయం. ఎట్లుంటది ఆయనకు గెలుతాడా? ఒక్క నిమిషం, కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పాలి. ఇదే వేదికలో ఫస్ట్ జాయిన్ అయినాం మన యంగ్ లీడర్ సరే కదా, దూరం తెలుగుతో మాట్లాడమని వీడి పేరు అది ఇజ్జత్ ఉండదు. వాడు కాపుడు కాడు, వాడు ముఖ్యమంత్రి కాడు. మోతేవరంలో మాట్లాడుతుంటే వాడు ముఖ్యమంత్రి. అది కాదు, రైతులు అంటే చాలా బాగున్నారట, మంచిగున్నారా ఇప్పుడు ఉంటే ఇక 3 దినాల్లో నాశనం అవుతుంది రాజ్యం. మొత్తం మీ కేసీఆర్ 1,00,000 కోట్లు అప్పు చేసినట్ట ఈ రాష్ట్రానికి. రైతులకు ఏమైనా అప్పు చేసిన మరి మీరు మార్పు కావాలని మీరు మార్పు కావాలని కాంగ్రెస్ నేను ఒక్కని తెంపా, నువ్వు తెంపవా? దుకాణం మీద పుల్లడే పోనేవా? నువ్వు తెంపుతా, నేను తెంపుతా. కానీ ఇంకా బాకీ కానీ సరే. ఇప్పుడు ఫ్రీ బస్ అమ్మమ్మకి 6,000 మిగులుతానే. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. మరి మీ పింఛన్ వస్తుందా 4,000? ఇంద్రమ్మ గెలవలేదా? మరి అదే పేరు మీద గెలిచావు కదా, అదే పేరు మీద ముఖ్యమంత్రి. మొత్తం ఇంద్రమ్మ రాజ్యం నడుతుందట ఇప్పుడు తెలంగాణలో. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చిన రైతు? ఎట్లా ఉంది తెలంగాణలో? తెలంగాణలో ప్రజలు అనేది ఒక మార్పు కోరుకున్నారు. ఏ మార్పు? 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించుండు, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అని. అదే టిఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంది? ప్రజల్లో ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే ఓడిపోతే మన అవతల కేసీఆర్ రావాలి అని. చూడ ఏం జరిగిందంటే ప్రజలకు తెలియకుండా సరే మొత్తానికి గెలిచిండు, అయిపోయింది, ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక అడ్డమైన హామీలు ఇచ్చిండు. నోటికి ఎంత వస్తే అంత అడ్డమైన హామీలు 400, 332 హామీలు ఇచ్చిండు. రైతు బంధు అన్నాడు లేదు, దళిత బంధు అన్నాడు లేదు. ఇప్పుడు తీసుకోండి 2 లక్షలు, డిసెంబర్ 9 తారీఖు రాగానే మాఫీ చేస్తా అంటే మీ అకౌంట్ లో పడ్డే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఎక్కడ అకౌంట్ లో పడ్డాయి అన్న? ఇంకా ఏమున్నది? ఉద్యోగాలు అనే పిలిచిన 4,000 అనే ఉద్యోగాలు 30,000 ఇచ్చినట్టు కదే. 7 వచ్చినాయి అన్న, 30,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు మొన్న మీరు లైవ్ లో తీసుకుంటే ఒక స్టూడెంట్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అన్నాడు. మన ఉస్మానియా యూనివర్సిటీ ఖబర్దార్ అన్నాడు. ఎందుకయ్యా? ఎందుకు? ప్రజలను మోసం చేయడానికేనే ఈ అడ్డమైన హామీలు ఇచ్చింది ఈ రోజు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి, ఈ హామీలు ఇచ్చిండు 6,000. ఏదన్నాడు? 500 సిలిండర్ అన్నాడు, ఇంకేదేదో అడ్డమైన హామీలు ఇచ్చిండు, ఏది నెరవేర్చలేడు. ఇప్పుడు ఏమంటున్నాడు కొత్తగా? కొత్త జియో 17కు 17 అసెంబ్లీ సీట్లు వస్తే ఈ జియో ఇచ్చిన గ్యారంటీలు పాస్ చేస్తాడంట. 17కు 17 ఎంపీ సీట్లు ఆయన అయ్యా సొత్తు. 17కు 17 తెలుసుకుంటాడా? గెలుతున్నాడు కదా. బీఆర్ఎస్ డబల్ డిజిట్ కొడుతున్నది, డబల్ డిజిట్. అసలు నువ్వేమో డబల్ డిజిట్ అంటున్నావు, వాస్తవమే. అసలు బీఆర్ఎస్ ఉండదని వాళ్ళు అంటారు కదా, వాళ్ళ మంత్రులు ఇట్లా. ప్రజలకు ఆయనకు తెలియదు ఏదంటే ప్రజలకు తెలియదు. ఇప్పుడు తెలిసిపోయింది, ఏదో మార్పు అనుకున్నారు, ఇది మార్పు తెలిసిపోయింది. ఇక్కడ రంజిత్ రెడ్డి పరిస్థితి ఏంది? రంజిత్ రెడ్డి పరిస్థితి ఒక మాట చెప్పాలంటే గెలుస్తాడా? గెలవడు. ఎందుకు? రంజిత్ రెడ్డి తోని కలవడం జరిగింది, ఒక మాట అన్నాడు, మనం గెలుపు ఎక్కడ ఉంటే అటు పోవాలని. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? కరీంపూర్ గ్రామం. చదువుకున్నావా? చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నావు. ఎట్లుంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక? వాళ్ళు ఏం చేశారంటే 6 గ్యారెంటీలని ప్రజలను మేము చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు తప్ప. కానీ ఇంకోటి రెండో విషయం ఏమున్నదంటే, వాళ్ళు ఒక వానాకాలం ఉంటుంది 4 నెలలు, అందులో ఒక తుఫాన్ ఉంటుంది. ఆ తుఫాన్లలో వాన అనేది మొత్తం రాష్ట్రం అంతా పడుతుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ తుఫాన్లో ఒక ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలి, అధికారంలో రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని కూడా వాళ్ళు ఎప్పుడు కలగలేరు. ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో కూడా ఏదో తప్పైంది, కానీ మళ్ళీ ఒకసారి అవకాశం. గత ప్రభుత్వ నాయకులు మొత్తం కబ్జాలు చేసిర్రు, మొత్తం డబ్బులు తిన్నారని ఆరోపిస్తారు. ఏకంగా రేవంత్ రెడ్డి అయితే
ఏది చెంచలు కూడా చిప్పకూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటుండు. అన్న అది ఏమున్నదంటే వాళ్ళు కూడా అధికారం పోయినాక వాళ్ళకు కూడా కబ్జా ఏమున్నది, వాళ్ళు కూడా ఏం చేసిరు, మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా టైం అవుతుంది, వాళ్ళు కూడా భూ కబ్జాలు అనేది వాళ్ళకు కూడా ఉంటాయి, అప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు. అది తప్పు. మరి నిజంగా కేసీఆర్ ఈ 1,00,000 కోట్ల అభివృద్ధి చేసిండా? అది తప్పన్న. కేసీఆర్ ఒకవేళ చేస్తే 39 ఎమ్మెల్యేలు గెలవకుండే, 39 ఎమ్మెల్యేలు గెలవకుండే. నేను సింగర్ కేసీఆర్ గురించి ఒక పాట పాడిన, నేను కూడా 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని నేను కూడా పాట పాడిన. ఎమ్మెల్యే వికారాబాద్ ఎమ్మెల్యే దగ్గర 4 పాటలు రంజిత్ రెడ్డి గురించి కూడా నేను రాసిన. కానీ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి, కేసీఆర్ ని మోసం చేసి, మేము అభిమాని రంజిత్ రెడ్డి మమ్మల్ని కూడా మోసం చేసి కాంగ్రెస్ లో పోయిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 పాటలు రాసిన నేను మన రంజిత్ రెడ్డి అన్న గురించి. మాకు ఎటువంటి అంత ప్రేమ, అభివృద్ధి కోసం పోయిందట కదా. అది తప్పని. అభివృద్ధి అంటే ఈ పార్టీల చేయనే రాదు. అభివృద్ధి అంటే అంటే అధికారంలో ఉన్న అభివృద్ధి చేస్తామంటే అది తప్పన్నా, తప్పు అది. మరి వేరే వాళ్ళు ఎందుకు ఒక్కొచ్చారు? మరి ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు అభివృద్ధి అంటే మరి వారు ప్రతిపక్షంలో వారు ఎట్లా చేయాలి? మరి అది కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ ఆలోచన గురించి, వాళ్ళ బిజినెస్ల గురించి తప్పే గానీ వాళ్ళ సొంత నిర్ణయాల గురించి వస్తున్నారన్న. కాంగ్రెస్ అంటేనే కరువనా. నేను కూడా కాంగ్రెస్ లో, కాంగ్రెస్ అంటే కరువు అని నువ్వు అంటుండవు కదా. నేను చెప్తున్నాను, నీళ్ళు ఇచ్చినాం 2 ఎకరాలు తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఎండిపోలేదు, కరెంటు చాలా బాగా వస్తుంది అని అంటున్నారు. వికారాబాద్ కాన్ఫరెన్స్ ఇలా మా మక్కలు ఎండిపోతున్నాయి, జొన్నలు ఎండిపోతున్నాయి. ఒకవేళ తప్పు ఉంటే మీ ఛానల్ తరఫు నుంచి కూడా మీరు వచ్చి సర్వే చేయొచ్చు, చూసుకోవచ్చు.